కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ నేతకాని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గోమాన సచిన్ అన్నారు. ఇక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ నేతకాని సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేశారు. నేడు హరీష్ రావు జూనియర్ కళాశాల లెక్చరర్ల గురించి జీతాల గురించి మాట్లాడుతుంటే నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాలం ముందే హరీష్ రావు మాట్లాడడం సబబు కాదని అన్నారు. ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మహిళలు 225 మంది మహిళలు వచ్చి మిమ్మల్ని వేడుకున్నప్పుడు మీరు కనీసం కనికరించకుండా వెళ్ళిపోయిన సందర్భం నిజం కాదా? వాళ్ళు అక్కడ రోడ్ల మీద మహిళలు పడుకొని సేదతీరి తెల్లారి మళ్ళీ మీ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళని పెట్టి గెంటించి వాళ్ళని నెట్టివేసింది మీరు కాదా? ఈ రోజు కపట ప్రేమను చూపిస్తా ఉన్నారు. హరీష్ రావు గారు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? కాబట్టి ఈ దొంగ మాటలు, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మీరు చేయకూడదు. ఈ మాటలన్నీ కూడా వెనక్కు తీసుకోవాలి. ఖబర్దార్ హరీష్ రావు గారు అని ఈ విధంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు రెగ్యులరైజ్ కాని వాళ్ళు మీ వెంట తింపుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసి సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ రోజు రెగ్యులర్ కాకుండా రోడ్డు పాలుగా కావడం జరిగింది. అది కేవలం మీ వల్లనే కదా. మీ వెనుక ఉన్న ఎవరైతే పిఎల్ కానీ పిఎస్లు కానీ